నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మున్సిపల్ కేంద్రంలో గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న జడ్చల్ల పోలీస్. జడ్చల్ల పట్టణంలో ఒక చోట నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం అందిన వెంటనే జడ్చల్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ మల్లేష్ మరియు సిబ్బంది కలిసి వెంటనే ఆ చోటుకు వెళ్లి అనుమానాస్పదంగా ఉన్న ఆ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో విచారించగా హైదరాబాద్ ధూల్పేట్ ఏరియా నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నారని, ముగ్గురు వ్యక్తులు జడ్చల్లకు సంబంధించిన వారు మరి ఒకరు మహబూబ్ నగర్ కి సంబంధించిన వారని తెలిసింది. ఆ నలుగురి దగ్గర 200 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని జడ్చల్ల సిఐ కమలాకర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. వాళ్ళని పట్టుకొని విచారించగా నలుగురు దగ్గర కలిపి మొత్తం 200 గ్రాముల గంజాయి చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో 200 గ్రాముల గంజాయి మనకు లభ్యం అవ్వడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళు ధూల్పేటలో వ్యక్తి దగ్గర నుంచి పర్చేజ్ చేసుకొని ఇక్కడ అమ్ముదామని చెప్పి ప్యాకెట్ రూపంలో తయారు చేసుకొని పంచుకున్న మన గ్రామంలో మనకు పట్టుబడినట్టు తెలిసింది. అటు వాటిని ఈరోజు ప్రజల సమక్షంలో మొత్తం సీజ్ చేయడం జరిగింది. నలుగురిని కూడా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళపై NDPS సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి విచారణ కొనసాగిస్తుంది. మొత్తం గంజాయి 200 గ్రాములు ఉంది. అంటే గంజాయి విలువ అందాజ 10,000 వరకు ఉంటుంది. ఈ 200 గంజాయితో పాటు వాళ్ళు ఈ కమ్యూనికేషన్ వాళ్ళ 4 ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. గత వీళ్ళపైన పాత కేసులు కూడా పరిశీలించడం జరిగింది. ఇంతకుముందు వీళ్ళపైన ఎటువంటి గంజాయి కేసులు అయితే లేవు. కాకపోతే ఒక వ్యక్తి పైన మాత్రము చిన్న చిన్న పెట్టి కేసెస్ ఉన్నాయి. అవి కూడా పరిశీలిస్తున్నాం. ఇటీవల వరుసగా మనం రెగ్యులర్గా ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో వాటిని రెగ్యులర్గా మన వాళ్ళతో ఇది బ్లూ కోట్ కానిస్టేబుల్తో విజిట్ చేపిస్తున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ కూడా అటు విజిట్లో భాగంగానే మనకు బ్లూ కోట్ కానిస్టేబుల్ ఇట్లా సస్పిషియస్ కనబడుతున్న మెసేజ్ ప్రకారంగానే మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలు కంపల్సరీగా పోలీసులకు సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అటు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు 80% కూడా బయటికి తెలియపరచము. ఒకవేళ మా నెంబర్ లేదు అనుకున్నా కానీ 100 కాల్ చేసినా సరే మీ నెంబర్ 80% కూడా మీ పేర్లు కానీ వివరాలు కానీ బయటికి తెలుపము. కాబట్టి యువత సాధ్యమైనంత వరకు ఇటు వాటికి 80% కూడా అలవాటు చేసుకోకుండా ఈ మత్తు పదాలకు దూరంగా ఉండాలని పోలీసు తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ప్రజలకు మరియు యువతకు ఎవరికన్నా మీ చుట్టుపక్కల ఎటువంటి సస్పిషియస్ మూమెంట్స్ ఉంటే ఎంబడే జడ్చల్ల పోలీస్కి తెలుపగలరని కోరుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.